Hello guys, welcome back to my channel. First of all, happy new year to my whole YouTube family. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే హౌ వి సెలబ్రేటెడ్ న్యూ ఇయర్ ఇన్ ఆస్టిన్. ఎక్కడికి వెళ్ళాం, ఎలా వెళ్ళాం అన్నీ చూపిస్తాను. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఫైర్ వర్క్స్ అండ్ డ్రోన్ షో చూడడానికి డౌన్ టౌన్ ఆస్టిన్ వెళ్ళబోతున్నాం. కార్లో వెళ్ళామంటే న్యూ ఇయర్ కూడా కార్లోనే అయిపోతుంది. సో అందుకని ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం. సో అలా ట్రైన్ స్టేషన్కి వెళ్ళాం. ట్రైన్ ఏంటంటే ఫుల్ ప్యాక్డ్, నుంచుంటే చాలరా బాబు అన్న సిచ్యువేషన్. ఫైనల్లీ డౌన్ టౌన్ స్టేషన్కి రీచ్ అయ్యాము. బయట చలి కుమ్మేస్తుంది, బట్ మనమేమో ఓవర్ కాన్ఫిడెన్స్తో జీన్స్ జాకెట్ చాలే అనుకున్నాం. తెలిసిందేగా, నొప్పి తెలిస్తేనే గాయం విలువ గుర్తుకొచ్చేది. ఫైర్ వర్క్స్‌కి ఇంకా టైం ఉంది కాబట్టి 6థ్ స్ట్రీట్‌కి వెళ్ళాము. అసలు వైబ్ అంతా ఫుల్ పబ్స్, రెస్టారెంట్స్‌లో ఉంది. అలానే ఫుల్ మ్యూజిక్‌తో పాటు క్రౌడ్ కూడా ఉంది. న్యూ ఇయర్ ఎనర్జీ అంతా ఇక్కడే ఉంది. ఇంకా స్ట్రీట్‌లో అలా నడుస్తూ కొన్ని పిక్స్ తీసుకొని వెళ్ళాము. అండ్ ఎక్కడ చూసినా రోడ్స్ బ్లాక్ చేశారు. పోలీసులు ఎవ్రీ కార్నర్‌లో ఉన్నారు. 31st నైట్ అంటే పోలీస్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అలా వాక్ చేస్తూ ఫైర్ వర్క్స్ అండ్ డ్రోన్ షో ప్లేస్‌కి రీచ్ అయ్యాము. ముందు బ్రిడ్జ్ దగ్గర ఆగాము. ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే సమ్మర్‌లో బ్యాట్ షో జరుగుతుంది. ఈ కింద బ్యాట్స్ ఉంటాయి. వ్యూ మాత్రం సూపర్. వాటర్, లైట్స్, బిల్డింగ్స్ చూస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోవచ్చు. ఫైనల్లీ ఈవెంట్ ప్లేస్‌కి ఎంటర్ అయ్యాము. సెక్యూరిటీ చెక్ ఉంది. మ్యూజిక్ కాన్సర్ట్ ఆల్రెడీ జరుగుతుంది. క్రౌడ్ అయితే బీభత్సంగా ఉన్నారు. ఇంకొంచెం సేపట్లో 2026లోకి ఎంటర్ అవుతున్నామంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అండ్ అలా చూస్తూ ఉండగా డ్రోన్ షో స్టార్ట్ అయింది. డ్రోన్ షో థీమ్ మొత్తం ఆస్టిన్ అండ్ టెక్సాస్ సింబల్స్. కోక్ స్పాన్సర్ అనుకుంటా. హానెస్ట్‌లీ డ్రోన్ షో వాస్ స్పెక్టాక్యులర్. మ్యూజిక్‌తో కలిసి గూస్ బంప్స్ మూమెంట్ ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. ఇంకా న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి 3 మినిట్స్ ఉందనగా మన ఆస్టిన్ మేయర్ వచ్చి చిన్న స్పీచ్ ఇచ్చారు. అలానే థాంక్స్ నోట్ కూడా చెప్పారు. ఫైనల్లీ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. నేను మాత్రం ఫైర్ వర్క్స్ ఎక్కడి నుంచి వస్తాయని వెతుకుతున్నా. 2026 స్టార్ట్ అయ్యే ఒక్క సెకండ్ ముందు 2025కి థాంక్స్ చెప్పి బై బై చెప్పేసా. ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయింది ఫైనల్లీ. అసలు అలా చూస్తుంటే టైమే తెలియలేదు. సేమ్ లాస్ట్ ఇయర్ ఈ టైం వేగస్‌లో ఉన్నాం. అది గుర్తొచ్చింది. మన 2026 కూడా ఫైర్ వర్క్స్ లాగా కలర్‌ఫుల్, స్పార్క్లింగ్, ఫుల్ ఎమోషన్స్‌తో ఉండాలని విష్ చేసుకున్నాను. 15 మినిట్స్ నాన్ స్టాప్ ఫైర్ వర్క్స్ అనమాట. దంచి కొట్టుడే. లాస్ట్ 2 మినిట్స్ అయితే ఫుల్ ఫాస్ట్ బీట్ మన డీజే మిక్స్ లాగా. అలా ఈవెంట్ నుంచి బయటకొచ్చేసరికి 12:30 అయింది. 1 ఏఎంకి ట్రైన్ ఉంది కాబట్టి ట్రైన్ స్టేషన్‌కి వెళ్ళాం. అక్కడ చూస్తే ట్రైన్ ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ ట్రైన్ కూడా సేమ్ సీన్. ఇంకేం చేస్తాం, ఊబర్ బుక్ చేసుకొని సమ్‌హౌ ఇంటికి రీచ్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తొందరగా లేసి ఇంట్లో పూజ చేసి టెంపుల్ వెళ్దామని స్టార్ట్ అయ్యాం. సీడర్ పార్క్ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ బాబా టెంపుల్‌కి వెళ్తున్నాం. ఇంకా అలా టెంపుల్‌కి వచ్చేసాం. నేనైతే ఈ టెంపుల్‌కి ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ బాబా టెంపుల్‌కి వెళ్ళాము. దర్శనం అయ్యాక ప్రసాదం తినకపోతే ఎలా చెప్పండి. సో ఇది ఈరోజు ఇక్కడ ప్రసాదం. స్వీట్ రాజ్మా రైస్. టేస్ట్ గురించి చెప్పక్కర్లే. హానెస్ట్‌లీ 2026కి పర్ఫెక్ట్ స్టార్ట్ అనిపించింది ఈరోజు. చాలా రోజుల నుంచి ఒక మంచి చాట్ తినాలనుండే. సో రిటర్న్‌లో వచ్చేటప్పుడు బాంబే ఫుడ్ ట్రక్ దగ్గర ఆగి ఒక సమోసా చాట్ తిన్నాము. అబ్బా! ఇండియాని అయితే నేను చాలా మిస్ అవుతున్నారా బాబు! అది ఈరోజు. సో ఇలా గడిచింది నా ఫస్ట్ డే ఆఫ్ 2026. ఇఫ్ యూ వాచ్ టిల్ హియర్ థాంక్ యూ సో మచ్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సీ యూ ఇన్ అనదర్ వన్. అంటిల్ దెన్ స్టే సేఫ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి ఫర్ మోర్ స్టోరీస్.